రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. మేడ మీద పడిన వర్షం నీళ్ళన్నీ ఈ పైప్ ద్వారా ఇలా వస్తాయి. మొదటి 2 వర్షాలు ఈ కిందున్న మూతను తీసేస్తాము. ఏమైనా కలుషితమైన చెత్త చెదారం ఉన్నప్పుడు అందులో బయటకు వెళ్ళిపోతాయి, తొట్టులోకి రావు. తర్వాత 3-4 వర్షం నుంచి దీన్ని బంద్ చేస్తాము. అప్పుడు నీళ్ళన్నీ ఇందులో ఇలా వచ్చి మనకి ఇందులో ఫిల్టర్ అవుతాయి. ఇక్కడ మాకు చుట్టుపక్కల చెట్లన్నీ ఉండడం మూలంగా ఆకులు అలా పడుతూ ఉంటాయి. వర్షాకాలం మొదలవుతుందనగా దీన్ని అంతా ఒకసారి శుభ్రం చేస్తాం. పైన ఒక జాలి లాంటిది, ఒక దోమతెర గుడ్డ లాంటిది కూడా వేస్తాం, అప్పుడేం పడకుండా. తర్వాత ఇందులో ఇంచుమించు ఇంతవరకు 40% వరకు ఇసుక, రాళ్ళు, తర్వాత బొగ్గులు కలిపిన ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్లోంచి నీళ్ళన్నీ ఇదిగో ఈ పైప్లోంచి ఇలా వచ్చి ఇలా వెళ్ళి, చూడండి ఇక్కడ పైప్ కనబడుతుంది కదా, ఈ పైప్ ద్వారా ఇలా వచ్చి ఆ 3 ట్యాంకులు ఉన్నాయి కదా, ఆ 3 ట్యాంకుల్లోనూ నిండుతాయి. సామాన్యంగా 1-2 వర్షాలకి ఇదంతా నిండిపోతుంది. చాలా నీళ్ళు వస్తాయి కదా, 3 లక్షల లీటర్ల పైన మనకి వర్షం పడుతుంది మేడ మీద. అందులో మేము జస్ట్ 10% కూడా పట్టుకోలేము. 10% వరకు నీళ్ళు నిల్వ పెడతాము. తర్వాత వర్షాకాలంలో మేము ఇదే నీళ్ళు వాడుతూ ఉంటాం. ఇది ఖాళీ చేసేసి వర్షాకాలంలో వీలైనంత వరకు దీన్ని వాడుతూ ఉంటాం. ఇది ఓవర్ఫ్లో అయ్యాక ఆ పక్కనే మా బోర్వెల్ ఉంది, అక్కడ కనబడుతుంది కదా, ఆ బోర్వెల్ కింద ఓవర్ఫ్లో నీళ్ళన్నీ అక్కడ పడతాయి. అందులో మెల్లిమెల్లిగా భూమిలోకి ఇంకుతాయి. బోర్వెల్లోకి డైరెక్ట్గా పోవు, చుట్టుపక్కల నీళ్ళన్నీ నిండి మెల్లిమెల్లిగా ఆ బోర్వెల్ ఉన్న దగ్గరే భూమిలోకి అలా దిగుతాయి. సో ఆ విధంగా మా మొత్తం వర్షం నీళ్ళన్నీ కూడా మేము రీఛార్జ్ చేస్తుంటాము, వాడుతూ ఉంటాము. ఇది తాగడానికి కూడా ఈ నీళ్ళు వాడతాము. ఇంట్లో 3 కుండల పద్ధతి ప్రకారము మేము నీళ్ళని శుద్ధి చేసి తాగుతూ ఉంటాము. సో మా ఇల్లు కట్టుకున్న 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో మాకు మున్సిపల్ వాటర్ వచ్చింది. ఇల్లు కట్టుకున్నప్పుడు మున్సిపల్ వాటర్ లేదు కాబట్టి, మాకు ఇంకా జాగా లేదు కాబట్టి వీటిల్లోనే మున్సిపల్ నీళ్ళు కూడా, ప్రభుత్వం వారి ఇచ్చే నీళ్ళు కూడా ఇందులోనే కలిపేస్తాము. వర్షం నీళ్ళు అవి కలిసి మేము ఉపయోగిస్తూ ఉంటాము. తర్వాత వాటిని మేము ఇక్కడ ఇంట్లో దాన్ని మళ్ళీ శుద్ధి చేసుకుని 3 కుండల పద్ధతి ద్వారా ఆ నీళ్ళు తాగుతూ ఉంటాం. మా ఇంట్లో ఆర్ఓ ప్లాంట్ అవేమీ లేవు. ఇవి చాలా ఆరోగ్యకరమైన నీళ్ళని నేను అనుకుంటుంటాను. ఇంట్లో వాడిన నీళ్ళనన్నీ మేము రీడ్ బెడ్ సిస్టమ్ అనే పద్ధతి ద్వారా, తర్వాత వాటిని ఒక బావి తర్వాత ఒక బావి, 3 బావుల్లో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి విశుద్ధయి ఇందులో చేరుకుంటాయి. ఇందులో చేరుకున్నాక ఇవి శుభ్రమైన నీళ్ళు, మీకు చూస్తే తెలుస్తుంది, ఎంత వాసన లేదు, తర్వాత చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది రీడ్ బెడ్ అంటారు, ఆర్టిఫిషియల్లీ కన్స్ట్రక్టెడ్ రీడ్ బెడ్ అంటారు. అంటే దీని కింద ఒక రకమైన వాల్ ఉంటుంది, అంటే ఒక చుక్క నీళ్లు పడినా పరిగెత్తుకుంటూ ఇటువైపుకి వచ్చేస్తాయి, ఆ రకంగా కింద వాల్ ఉంటుంది. తర్వాత మనకి ఇందులో ఇసుక, రాళ్ళు, బొగ్గు ఉంటాయి. ఈ మొక్కలన్నీ ఇందులో ఉంటాయన్నమాట. అయితే మాకు చిన్న సమస్య ఏమొచ్చిందంటే, ఇక్కడ ఎండ పెద్దగా పడదు. ఎండ పెద్దగా పడకపోవడం మూలంగా ఈ మొక్కలు అనుకున్నంత బాగా పెరగటం లేదనమాట. సో ఇది కట్టినప్పుడు మేము నేర్చుకున్న మంచి గుణపాఠం ఏంటంటే, బాగా ఎండ తగిలే చోట ఉంటే నీరు ఇంకా బాగా శుభ్రం అవుతుంది. అలా మాకు ఇక్కడ ఇళ్ళు అటు ఇటు ఇళ్ళు వచ్చేయడం మూలంగా ఇక్కడ తగిన ఎండ లేక ఇవి అనుకున్నంతగా పెరగట్లేదు అనమాట. లేకపోతే మొత్తం అంతా మొక్కలతో నిండి ఉంటుంది, అప్పుడు ఇంకా బాగా శుభ్రం. ఇవి కింద 3 బావులు ఉన్నాయి. ఈ బావుల్లో ఒక్కొక్కటి 7 అడుగుల లోతు ఉంటుంది. వరలు ఒక 2.5 అడుగుల వ్యాసం ఉన్న బావులు అవి వరలు. 3 ఒకదాంట్లోంచి ఒక దాంట్లోకి నీళ్ళు ఇలా ఒకదానితో ఒకటి ప్రవహిస్తూ వస్తాయి అన్నమాట. ఇదేంటంటే మామూలుగా కలెక్షన్ క్యాండర్. ఇంట్లోంచి వచ్చే నీళ్ళన్నీ మొట్టమొదట ఇక్కడ వీటిలో వచ్చి ఏమైనా మనకి ఏమైనా మిగిలిపోయినవి, అదే చెత్త చెదారం అలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ అందులో ముందర సెటిల్ అవుతాయి. సాలిడ్ వేస్ట్ అంటాం కదా, మనం ఏమైనా కూరగాయల మొక్కలు, అలాంటివి కూరగాయలు మిగిలిపోయినవి, లేకపోతే అన్నం మెతుకులు, అలాంటివన్నీ ముందర అందులో సెటిల్ అయ్యి దాని తర్వాత ఇందులో వచ్చి అలా ఒకదాని తర్వాత ఒకటి అంతా శుద్ధి అయ్యి అక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ నీళ్లు నల్లగా ఉంటాయి, అక్కడికి వచ్చేటప్పుడు మీరు చూసారు కదా, నీళ్ళు ట్రాన్స్పరెంట్గా అయ్యి మొత్తం శుద్ధి అవుతాయి. అవి మనం దేనికైనా ఉపయోగించుకోవచ్చు. దేనికైనా అంటే మొక్కలకు కానీ, ఫ్లషింగ్ కానీ, బట్టలు తుక్కడానికి కూడా అసలు వాటిని వాడుకోవచ్చు.
అయితే ఇంకొక విషయం ఏంటంటే మా ఇంట్లో మేము శుభ్రపరచుకునేవన్నీ కూడా మన శరీరం కానివ్వండి, స్నానాలు కానివ్వండి, అంట్లు తోమడం కానివ్వండి, బట్టలు తోమడం, వీటన్నిటికీ కూడా మేము ఎక్కువగా బయో ఎంజైమ్ అనే ఒక ద్రావణం తయారు చేసుకుంటాము. దాంతో మా ఇంట్లో ఉండే మొత్తం శుభ్రం చేసుకుంటూ ఉంటాము. అందువల్ల కెమికల్స్ బాగా తక్కువ మా ఇంట్లో. అప్పుడప్పుడు అంట్లు తోముకునే సందర్భంలో మా ఇంట్లో పనిచేసే అమ్మాయి వాళ్ళు ఇది బాగాలేదని చెప్పి మళ్ళీ సోపులు వాడుతూ ఉంటారు తప్ప, సామాన్యంగా మేము బూడిద వాడతాము, బయో ఎంజైమ్స్ వాడతాము, బయో ఎంజైమ్స్ చేసిన షాంపూ ఇలాంటివి వాడతాము, సోపులు, తర్వాత లిక్విడ్ డిటర్జెంట్స్, తర్వాత విమ్, హార్పెక్స్ ఇలాంటివి ఏమి మేము వాడము. మొత్తం అంతా కూడా బయో ఎంజైమ్స్ తోటి చేసినవి వాడతాము. అందుమూలంగా కూడా ఈ నీరు మొక్కలకి చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో బెనిఫిషియల్ బ్యాక్టీరియా అంటే సూక్ష్మక్రిములు, మొక్కలకి ఉపయోగపడే సూక్ష్మక్రిములు బాగా వృద్ధి చెందుతాయి. అది మొక్కలకి చాలా సత్తువనిస్తుంది కూడా. సో ఆ పద్ధతి కూడా మేము ఉపయోగించుకోవడం మూలంగా మా ఇంట్లో వాడే నీళ్లు శుద్ధి పడ్డాక కూడా మొక్కలకి ఉపయోగపడే రకమైన నీళ్ళు అన్నమాట అవి. బయో ఎంజైమ్ ఇంచుమించు ఒక 4 ఏళ్ల నుంచి చేస్తున్నానండి. అందులో రకరకాల ప్రయోగాలు చేశాను. బయో ఎంజైమ్ అన్నది ముఖ్యంగా న్యాచురల్ క్లీనర్ అంటారు, సహజమైన శుభ్రపరిచే ఒక వస్తువు. అది మనము సామాన్యంగా మనకి శుభ్రపరచుకునే వస్తువులు అన్నిట్లోనూ, బజార్లో దొరికే వాటి అన్నిట్లోనూ చాలా హానికరమైన కెమికల్స్, రసాయనాలు ఉంటాయి. అలా కాకుండా మనము సహజంగా చేసుకునే అవకాశం ఉందని చెప్పి తెలుసుకున్నాక అప్పటి నుంచి నేను చేయడం మొదలుపెట్టాను. అయితే ఇందులో మనము బెల్లం 1 పాళ్ళు, ఏదైనా ఆకులు కానీ, పళ్ళు కానీ, పువ్వులు కానీ అవి 3 పాళ్ళు, తర్వాత 10 పాళ్ళు 7 పాళ్ళు కరెక్ట్గా మర్చిపోయాను అన్ని నీళ్లు కలిపి అది మిక్స్ చేసి ఒక 90 రోజులు ఉంటే అందులో బయో ఎంజైమ్ తయారవుతుంది అనమాట. దీని గురించి మీరు ఎక్కడైనా చాలా సులభంగా తెలుసుకోవచ్చు యూట్యూబ్లో. అయితే ఇప్పుడు నేనేం చేశానంటే తయారైన బయో ఎంజైమ్ తీసుకుని దీంట్లో ఈ డబ్బాలో సగం నింపేశాను అనమాట. తర్వాత అందులో నీళ్లు పోసి, తర్వాత ఈ రకంగా ఇంట్లో తిన్న పళ్ళు, నిమ్మకాయలు, వేపాకులు, ఇలాంటివన్నీ కూడా, అరటి పళ్ళు అన్నీ ఇందులో వేస్తాను అనమాట మనం తిన్నప్పుడు. తర్వాత ఇందులో కుంకుడుకాయలు కూడా నేను పెట్టాను. ఈ కుంకుడుకాయలు, మామిడాకులు ఇవన్నీ చూడండి, అరటిపండు తొక్కలు ఇలాంటివన్నీ. ఇందులో నేను ఏం చేస్తానంటే బట్టలు ఉతుకునేటప్పుడు ఇది కొంచెం ఇలా తీసి కొంచెం ఫిల్టర్ చేస్తాను అనమాట. ఇక్కడ సపోజ్ ఇది ఇలా ఉంటుంది, నేను ఇది ఇలా దీంట్లో ఫిల్టర్ చేస్తాను. ఇలా ఫిల్టర్ చేసి ఆ లిక్విడ్ అందులో వెళ్తుంది. ఇది ఇందులో కుంకుడుకాయలు కూడా ఉంటాయి, చూసారా, కుంకుడు గింజలు అలా ఇవి కూడా ఉంటాయి. మళ్ళీ ఈ మిగిలిన దాన్ని నేను మళ్ళీ ఇందులోనే వేస్తాను. ఇది కుంకుడు గింజలు ఎప్పుడు వస్తే విడిగా తీసేస్తాను. సో ఇవన్నీ ఇలా పెట్టి తర్వాత ఇందులో నీళ్లు నింపేసి బట్టల్ని ఒక 3 గంటల నుంచి 5 గంటల వరకు అలా నానబెడతాను. ఎందుకంటే బయో ఎంజైమ్ ఏం చేస్తుందంటే దానికి టైం దొరికిన కొద్దీ అది ఎక్కడైతే మలినం ఉన్నా, చెప్పున్నా, ధూళున్నా దాన్ని అది శుభ్రపరిచే ప్రయత్నం చేస్తుంది. దానికోసం సమయం కావాలి. సో బట్టలు అందులో నానబెడితే ఇంచుమించు శుభ్రపడిపోయినట్టే. తర్వాత నేను ఒకసారి దీన్ని ఇలా తిప్పి ఒకసారి దాన్ని ఇలా గిరిగిరా తిప్పితే అది ఇంకా శుభ్రపడిపోతాయి. తర్వాత ఆ నీళ్ళని నేను యాక్చువల్లీ ఒకసారి బట్టలను ఉతికాక అవే నీళ్ళని 2-3 సార్లు కూడా వాడతాం. మళ్ళీ కొంచెం ఫ్రెష్ వాటర్, మళ్ళీ కొంచెం నీళ్లు పెట్టి, మళ్ళీ కొంచెం బయో ఎంజైమ్ వేసి, ఆ రకంగా నేను ఒకసారి వాడిన నీళ్ళని 2-3 సార్లు ఉపయోగిస్తాను. అది మనకి ఏమీ హాని కాదు. యాక్చువల్లీ అందులో బ్యాక్టీరియా, బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉండడం మూలంగా అది నీళ్ళకి, బట్టలకు కూడా చాలా మంచిది. ఆ రకంగా నేను నీళ్ళని పొదుపు చేయడం మాత్రమే కాకుండా బయో ఎంజైమ్ కూడా పొదుపు చేసినట్టు అవుతుంది. బట్టలు కూడా ఒకరోజు మనము పెట్టుకున్న నీళ్ళని కనీసం 3 సార్లు నేను మళ్ళీ వాడతాను అనమాట. నీళ్ళని నేను డ్రైన్ చేయను. 3వ సారి అయిపోయాక, 4వ సారి అయ్యాక అప్పుడు డ్రైన్ చేస్తాను. అప్పుడు చాలా తక్కువగానే ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ వేస్తాను. అంటే 1 లీటర్ని నీళ్లు మన మామూలు వాషింగ్ మిషన్స్లో అయితే 1 లీటర్ వాడితే అది ఒకేసారి చేస్తారు. నేను అదే 1 లీటర్ నీళ్ళతో నేను కనీసం 3 నుంచి 4 సార్లు నేను
బట్టలు ఉతుకుతాను అనమాట. కొంచెం బయోఎంజైమ్ వేసి మళ్ళీ ఆ ఉతికిన నీళ్లు డ్రైన్ చేయకుండా అందులో పెట్టుకుని అందులోనే మళ్ళీ వేస్తుంటాను. సో ఈ రకంగా నేను వాషింగ్ మిషన్ని, ఇది మాన్యువల్ వాషింగ్ మిషన్ అనమాట. ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఇది వరకు ఉండేది. దాన్ని పక్కన పెట్టేసి నాకు ఆపరేషన్స్కి తగ్గట్టుగా ఎలా చేయాలి, ఇంతసేపు నానబెట్టుకోవాలి, ఇన్ని నీళ్ళే ఉండాలి, నేను కంట్రోల్ చేసే విధంగా దీని మాన్యువల్ సిస్టమ్కి నేను షిఫ్ట్ అయ్యాను. అందువల్ల నాకు నీరు ఆదా అవడంతో పాటు కెమికల్స్ లేకుండా శుభ్రపరచుకునే అవకాశం బయోఎంజైమ్స్ ద్వారా వచ్చింది. ఇదంటే ఏంటంటే ఇది ఒక లైవ్ మోడల్ అనమాట. ఇందులో కొంచెము నీళ్లు తగ్గిపోతే మళ్ళీ నేను ఒక 2 మగ్గులు నీళ్ళు మళ్ళీ ఫ్రెష్గా యాడ్ చేస్తూ ఉంటాను. అది ఎప్పుడు అలా బ్యాక్టీరియా అలా తయారవుతూ ఉంటుంది. 6 నెలలకు ఒకసారి కొంచెం ఒక 1/2 కిలో ఎంతో బెల్లం వేస్తాను అనమాట. సో ఈ బయోఎంజైమ్ ప్రొడ్యూసెస్ మోర్ బయోఎంజైమ్. అది ఫస్ట్ బ్యాచ్లో వచ్చింది. అలా 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 ఇప్పటికీ ఇది పెట్టి నేను ఇంచుమించు ఒక 2 ఏళ్ల పైనుంచి ఈ ఫస్ట్ బ్యాచ్ చేశాను. ఇప్పటికీ కూడా ఆ ఫ్రెష్నెస్ అలాగే ఉంటుంది. చాలా బయోఎంజైమ్ తయారవుతూ ఉంటుంది. అందులోంచి నేను తీసేసి మళ్ళీ పెడుతూ ఉంటాను. అలా దీన్ని మళ్ళీ ఫిల్ చేస్తే మళ్ళీ కొత్త బయోఎంజైమ్ వస్తుంది. పెరుగు మనం పాల నుంచి పెరుగు చేసిన విధంగా అనమాట. ఇది మా ఇంట్లో ఇంచుమించు ప్రతి గదిలోనూ ఇలా కిటికీలకి అరుగు అలా పెట్టుకున్నాము. మనము కూర్చొని మాట్లాడుకోవచ్చు, పడుకోవచ్చు, ఏదైనా దీని మీద ఏమైనా వస్తువులు పెట్టుకోవచ్చు. అలా ఇంట్లో ఫర్నిచర్ అన్ని చోట్ల కుర్చీలు మంచాలు ఉండాల్సిన అవసరం లేదని చెప్పి ఇలా చేసుకున్నాము. ఇది ఇంట్లో ఒక భాగంగా ఉంటుంది. యాక్చువల్లీ మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ వీటి మీద కూర్చోవడానికి ఎక్కువ ఇష్టపడతారు కుర్చీల్లో కన్నా. చాలా అరుదుగా ఉన్నాయి ఈ రోజుల్లో అరుగులు. మీ ఇంట్లోనే అరుగులు పెట్టుకున్నారు, చాలా బాగున్నాయని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. నాకు కూడా అరుగులు చాలా, మా ఇంట్లో ఉన్న అరుగుల మీద నాకు చాలా ప్రేమ. అలా కూర్చొని వాటి మీద రకరకాల పనులు చేసుకుంటూ ఉంటాము. సింపుల్ నాపరాళ్ళతో చేసినవి, కింద స్లాబ్ వేసి పైన నాపరాళ్ళు పెట్టాము. మార్బుల్ అవి ఏమీ అక్కర్లేదు అనిపిస్తుంది. వాడని కొద్దీ నాపరాళ్ళు రంగు వస్తాయి, చాలా బాగుంటాయి. అద్భుతంగా నలుపు రంగులో చూడడానికి చాలా బాగుంటాయి. పడుకుంటే కూడా చాలా చల్లగా ఉంటుంది. సో ఆ రకంగా ప్రతి గదిలోనూ నాపరాలతో చేసిన బే విండోస్ అరుగులు ఉన్నాయన్నమాట. మా ఇంట్లో పై అంతస్తుది. దీంట్లో ఈ ఒక వృత్తాకారంలో ఒక చక్రంలో పైన ఇక్కడ ఇంటి కప్పులో అది ఏర్పాటు చేసి దానిపైన అన్ని చిటికలు అలా వరుసగా పేర్చుకుంటూ ఇది కట్టడానికి ఇంచుమించు 4 రోజులు పడుతుంది. ఒకే రోజు పూర్తి కాదు ఇది. ఎందుకంటే ఆ ఇటుకల వరుసలన్నీ కూడా ఒకదాన్నొకటి పట్టుకుని నిలబడాలి. అవి నిలబడ్డాక వాటిపైన ఇంకో వరుస కట్టాలి. ఆ రకంగా ఒక రోజుకి 3 నుంచి 4 వరుసలు మాత్రమే వస్తాయి. సో మాకు ఇక్కడ ఇది కట్టడానికి ఇంచుమించు 4 రోజులు పట్టింది. దీంట్లో ఇంకేమీ మనకి రీఎన్ఫోర్స్మెంట్ స్టీల్ అవేమీ ఉండవు. ఆ ఇటుకలన్నీ ఒకదాన్ని ఒకటి పట్టుకుని పడిపోకుండా ఒక టీం వర్క్ లాగానే ఉంటాయి అనమాట. అవన్నీ ఒకదాన్ని ఒకటి పట్టుకుని ఏది పడిపోకుండా కాపాడుకుంటూ ఉంటాయి. ఆ రకంగా ఈ డోము కట్టాము. దీనికి కట్టడం కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ. ఇక్కడ కరెక్ట్గా ఒక చిన్న ఇటుకలతో ఒక కాలం పెడతారు అనమాట. ఒక స్తంభంలా కట్టి ఒక కట్టెను పెట్టుకుని ఆ కట్టెకి ఒక మేకు పెడతారు. ఆ మేకు ఆధారంగా ఈ చక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది. ఆ మేకు ఆధారంతో ఒక్కొక్క ఇటుకని పేరుస్తారు అనమాట. ఆ కట్టె మొత్తం అలా 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 తిరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క ఇటుకి ఆ మేకు ఆ కట్టె ఆధారమయ్యి ఆ మేకు బిగుసుకుంటుంది. ఆ ఇటుక బిగుసుకున్నాక నెక్స్ట్ ఇటుకి అలా మొత్తం అంతా కడతారు. చాలా సింపుల్గా ఉంటుంది చూడడానికి, కానీ ఎంతో నైపుణ్యం, ఎంతో నేర్పరితనం కావాల్సిన పని అది. ఆ మేస్త్రి రంగయ్య అని ఒక మేస్త్రి ఉన్నారు. ఆయన జహీరాబాద్ వైపు ఉంటారు. ఆయన ప్రత్యేకంగా పిలిపించి ఇది కట్టించుకున్నాము. ఇది 3 కుండల పద్ధతి ద్వారా మేము నీరుని శుభ్రపరిచి శుద్ధి చేసి ఆ నీరే మేము తాగుతాము. ఈ నీరు పై కుండలో ఇంచుమించు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇసుక, కంకర, బొగ్గు మిశ్రమం చేసి ఉంచుతాము. ఇంత ఖాళీ ఉంటుంది. మనం నీళ్లు నింపుకున్నప్పుడు ఇంతవరకు నీళ్లు నింపుతాం. తర్వాత ఈ కుండలో కింద ఒక చిన్న రంధ్రం ఉంటుంది. ఆ పైన పోసిన నీళ్లు మెల్లమెల్లగా ఇసుక వాటిలోంచి ప్రయాణం చేసి కిందున్న ఈ 2వ కుండలోకి వెళ్తాయి. చుక్క కిందకి పడుతూ ఉంటాయి. ఈ కిందున్న కుండలో కూడా ఇంచుమించు ఇక్కడ వరకు ఇసుక, కంకర,
తర్వాత బొగ్గులు ఉంటాయి. పైన పడిన నీళ్లు ఇక్కడ పడి మళ్ళీ ఇక్కడ కూడా అదే విధంగా కిందకి ప్రయాణం చేస్తాయి. ఆ ప్రయాణం చేసిన క్రమంలో అవన్నీ శుద్ధయి ఇందులోకి వస్తాయి. ఇందులో నిండిన నీళ్ళని మేము పట్టుకుని తాగుతాము. ఈ రకంగా చేయడం మూలంగా ఏమైనా హానికరమైన సూక్ష్మక్రిములు అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ శుద్ధి అయ్యి మనకి ఆరోగ్యకరమైన నీరు ఇస్తుంది. దీని మూలంగా మనకి నీటిలో ఉండే హై టీడీఎస్ అంటాం కదా, టోటల్ డిజాల్వ్ సాలిడ్స్, అవి వాటి వల్ల ప్రభావం వాటిని ఏమీ ఇది పనిచేయదు. దానికోసం ఈ కుండ పనిచేయదు, కానీ సూక్ష్మక్రిములు అలాంటి వాటికి మాత్రం ఇది బాగా పనిచేస్తుంది. ఈ కుండల పద్ధతిని మేము ఇంచుమించు 15 ఏళ్ల పైనుంచి వాడుతున్నాము. గవర్నమెంట్ వారు ఇచ్చిన మున్సిపల్ వాటర్ ప్లస్ మేము వర్షం నీరు పట్టుకున్న ఆ నీళ్ళనే తీసుకొచ్చి ఇందులో వాడతాము. ఈ రకంగా మేము ఎప్పటి నుంచో వాడుతున్నాము. అందువల్ల మా ఇంట్లో ఆర్ఓ ప్లాంట్ కూడా పెట్టుకోలేదు. మాకు టీడీఎస్ సమస్య లేదు కాబట్టి జస్ట్ ప్యాథోజన్స్ కోసం ఏమైనా సమస్య ఉండొచ్చు అన్న ఒక ఉద్దేశంతో 3-part ఫిల్టర్ని వాడుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.